ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిండు పున్నమి కాంతుల్లో శ్రీ మలయప్ప స్వామి అద్భుత కటాక్షం. తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా శ్రీవారి గరుడోత్సవం. వసంతోత్సవంలో హరిదేవేరి శ్రీ పద్మావతిదేవి దివ్య వైభవం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి ఉపశమన కైంకర్యం. పత్రపుష్పయాగ మహోత్సవంలో కామాక్షి కపిలేశ్వరుల అనుగ్రహం. తిరుచి సేవలో మనోన్మణి సమేత శ్రీ చంద్రశేఖర స్వామి దర్శనం. అశ్వవాహన సేవలో కీలపట్ల కోనేటి రాయిని అభయ ప్రదానం. రథోత్సవంలో స్వామి అమ్మవార్ల ముగ్ధ మనోహర దర్శనం. దేవుని కడప క్షేత్రంలో వార్షిక తెప్పోత్సవాలు పరిసమాప్తం. జలవిహారంలో దేవేరి సమేత లక్ష్మీ వెంకటేశ్వరుని సోయగం. వైశాఖ పూర్ణిమ శుభవేళ నిండు చంద్రుని చల్లని వెన్నెల కాంతుల నడుమ ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీవారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. తిరుమల పుణ్యక్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం వైభవపేతంగా జరిగింది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన శ్రీ మలయప్ప స్వామివారికి గరుడ వాహన సేవను టీటీడీ విశేషంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో వైశాఖ మాసం పూర్ణిమ పర్వదినాన వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామివారిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలు, లక్ష్మీ కాసులహారం ఇత్యాది అలంకారాలతో నవ్య సుందరంగా అలంకరించి జ్ఞాన వైరాగ్య ప్రదాత గరుడాల్వార్లపై ఆశీనులను చేశారు. భక్త బృందం అద్భుత కళా సాంస్కృతిక నీరాజనాలు మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ తిరుమల మాడవీధుల్లో శ్రీ వెంకటేశ్వరుని గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గరుడని నీ వెక్కినను పటపటదే కొలుబగన పగిలేటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను ఎగసిన గరుడని ఏ పునథాయని దిగిదొలగ చబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకేటు గరుడని నీవెక్కినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే ఇటు గరుడని నీవెక్కినను పటపట దేకులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను. ఈ కార్యక్రమంలో టీటీడీ చిన్నజీర స్వామి, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఇతర అధికారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరు పుణ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలలో 2వ రోజైన శుక్రవారం అమ్మవారికి స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవలు నయన మనోహరంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా వైశాఖ మాసంలో అమ్మవారికి వసంతోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా శుక్రవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు.
శుక్రవారపు తోటలో ప్రత్యేక వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తెచ్చారు. మండపాన్ని సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను జరిపారు. ఆ తరువాత మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి స్నపన తిరుమంజనాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించి వివిధ రకాల పుష్పమాలికలతో అలంకరించారు. ఆపై అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు అందజేశారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభాని. మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు, శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. ఇక వసంతోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం శుక్రవారపు తోటలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై అమ్మవారికి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. వేదం, నాదం, గానం సహితంగా జరిగిన ఊంజల్ సేవను భక్తులు వీక్షించి తరించారు. తిరుపతి కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తికి స్నపన తిరుమంజనం, పత్ర పుష్పయాగ మహోత్సవాలు ఆగమోక్తంగా జరిగాయి. ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహించింది. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రసిద్ధ క్షేత్రంగా కపిలతీర్థం వెలసిల్లుతోంది. శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి ఇక్కడ నెలవై భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం పత్ర పుష్పయాగ మహోత్సవం వేదోక్తంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ఈ విశేష క్రతువును నిర్వహించడం ఆగమ సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయంలోని ఊంజల్ మండపంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తిని వేంచేపు చేశారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగశాలలోని కుంభ జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవమూర్తులకు ప్రోక్షణ చేశారు. అనంతరం అర్చకులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ అర్చకులు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూది
తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ సోమస్కందమూర్తికి, శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు విశేషంగా నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక పత్ర పుష్పయాగ మహోత్సవంలో శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి సన్నిధిలో అధికారులు, అర్చకులు పుష్పాలు, పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. గర్భాలయంలో పుష్పాలు, పత్రాలను ఉంచి పూజలు జరిపారు. అనంతరం ఆలయంలోని ఉంజల మండపంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై అర్చకులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపెంగ, కలువలు తదితర పుష్పాలు, పలు రకాల పత్రాలతో పత్ర పుష్పయాగ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి మహామంగళ హారతులు అందజేసి ఆది దంపతులను అంగరంగ వైభవంగా కొలువు తెచ్చారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కపిలేశ్వర స్వామివారి పత్ర పుష్పయాగ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. ఇక పత్ర పుష్పయాగంలో భాగంగా శుక్రవారం సాయంత్రం తిరుచి ఉత్సవం జరిగింది. అర్చకులు శ్రీ మనోన్మణి సమేత శ్రీ చంద్రశేఖర స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి తిరుచి వాహనంపై వేంచెపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ తిరునగర్ వీధుల్లో తిరుచి సేవ వేడుకగా సాగింది. మనోన్మణి సమేత చంద్రశేఖర స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. అశ్వవాహన సేవలో కల్కి అవతారంలో శ్రీ కోనేటి రాయి స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కేలపట్ల శ్రీ కోనేటి రాయి స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రథోత్సవం, ఊంజల్ సేవ, అశ్వవాహన సేవలు భక్తిరసభరితంగా జరిగాయి. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కేలపట్ల శ్రీ కోనేటి రాయి స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన శుక్రవారం సాయం సంధ్య వేళలో శ్రీ కోనేటి రాయి స్వామివారికి ఉంజల్ సేవను నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊయలలో వేంచేపు చేశారు. వేదం, గానం, నాదం సహితంగా స్వామివారు ఊయలలూగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ కోనేటి రాయి స్వామివారికి అశ్వవాహన సేవను నిర్వహించారు. సకల స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శ్రీ కోనేటి రాయి స్వామివారికి కల్కి అలంకరణ చేసి అర్చకులు అశ్వవాహనంపై వేంచెబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతలందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారు అశ్వవాహనంపై కీలపట్ల పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలందుకున్నారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం రథోత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటి రాయి స్వామివారిని అర్చకులు వర్ణశోభిత పుష్పమాలలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి రథం వద్ద తిరుచిపై వేంచెపు చేశారు. అక్కడ అర్చకులు సంప్రదాయ శోభితంగా రథ పూజలు, రథబలి కార్యక్రమం జరిపారు. ఆపై ఉత్సవాలను అందంగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తెచ్చారు. నివేదన, హారతులందజేసిన అనంతరం
భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీలు మేళతాళాల నడుమ రథోత్సవం రమణీయంగా సాగింది. నిత్య కళ్యాణపురంగా వెలసిల్లుతున్న తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సకల బంగారు రత్నాభరణాలు సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. వేదం, గానం, నాదం సహితంగా కళ్యాణ వెంకన్న ఊయలలూగుతూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలోని వాహన మండపంలో సర్వాభరణాలు, సుగంధ పూలమాలలతో అలంకార శోభితైన స్వామివారిని గరుడ వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేసిన అనంతరం ఆలయ మాడవీధుల్లో కళ్యాణ వెంకటేశ్వరుడు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని గరుడ వాహనంపై దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారికి శుక్రవారం ఉదయం పొన్నకాల్వ ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ప్రతి ఏటా వైశాఖ మాసంలో స్వామి అమ్మవార్లకు వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించడానికి పొన్నకాల్వ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. పొన్నకాల్వ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊంజల్ మండపంలో సర్వాభరణ భూషితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, అలాగే శ్రీ ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారిని, విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదం, గానం, నాదం సహితంగా ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించి ఆస్థానం జరిపి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం తిరుచి ఉత్సవం జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేర్వేరు తిరుచులపై వేంచేపు చేసిన అర్చకులు బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు పొన్నకాల్వ ప్రాంతం నుండి ఊరేగింపుగా తిరునగరి పొరవీధుల్లో తిరుచి సేవను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయ ప్రవేశం చేయడంతో పొన్నకాల్వ ఉత్సవం పరిసమాప్తమైంది. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన తెప్పోత్సవాలలో చివరి రోజున శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై వేంచెపు చేసి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచెపు చేసి హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీల నడుమ తెప్పోత్సవం విశేషంగా సాగింది. స్వామి అమ్మవార్లను జలవిహారంలో దర్శనం చేసుకుని భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ ఉత్సవం అత్యంత ఘనంగా జరిగింది.
వైశాఖ పూర్ణిమ శుభవేళ అర్చకులు బంగారు రత్నాభరణాలు పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించిన దుర్గా మల్లేశ్వరులను చూడ చక్కగా తీర్చిదిద్దిన వాహనంపై వేంచెబు చేశారు. కొండ దిగువ భాగంలో ఉన్న శ్రీ కామధేనువు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై వాహనంలో ఉన్న దుర్గా మల్లేశ్వరులకు నివేదన మంగళహారతులు అందజేశారు. అనంతరం డప్పు వాయిద్యాలు కోలాట ప్రదర్శన నడుమ గిరి ప్రదక్షిణోత్సవం భక్తిరస భరితంగా సాగింది. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. దిగువ అహోబిలంలోని శ్రీ ప్రహ్లాద వరద స్వామి సన్నిధిలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు పలు క్రతువులను జరిపారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని పుష్పశోభితంగా అలంకరించి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి సుదర్శన నారసింహ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ నృసింహ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక అభిషేక ఆరాధనలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం పూర్ణబోధ మండపంలో షోడశ బాహు శ్రీ నృసింహస్వామి ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి నివేదన, హారతులు సమర్పించారు. అశేషంగా భక్తులు స్వామివారిని అభిషేకంలో సేవించి తరించారు. చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల క్షేత్రం భక్తుల గోవిందనామస్మరణలతో ప్రతిధ్వనించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధ ఆలయంగా వినుతికెక్కిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. కడప నగరం మోచంపేటలోని అహోబిలం మఠంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహుని మూలమూర్తి చెంత ప్రత్యేక ఆరాధనలు చేశారు. తర్వాత శుద్ధ జలాలతో శుద్ధి చేసి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరుతో అభిషేకం చేశారు. తర్వాత పసుపు, చందనం, తులసిమాలలతో స్వామివారిని అలంకరించి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం నిర్వహించారు. వెండి ఆభరణాలు, చామంతి, రోజా, సంపెంగ తదితర పుష్పమాలలతో లక్ష్మీ నృసింహునికి అలంకరణలు చేసి మహానివేదన, కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా అలరారుతున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. భక్తుల కొంగు బంగారు దేవుడిగా పూజలు అందుకుంటున్న స్వామివారికి నవరాత్రి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత పసుపు, చందనాది పరిమళాలను ఉత్సవాలకు అద్ది పవిత్ర జలాలతో స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి నివేదన, మంగళ నీరాజనాలు అందజేశారు. అశేష భక్తజనులు ఈ ఉత్సవాన్ని మనసారాగాంచి ముగ్ధులయ్యారు. కామారెడ్డి జిల్లా మాదారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన పురాతన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్నపనాభిషేకం జరిగింది. స్వాతి నక్షత్ర వేడుకల్లో భాగంగా తొలుత స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి బలిహరణ కార్యక్రమం నిర్వహించారు. తర్వాత శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చూడ చక్కగా అలంకరించి ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను జరిపి బాజా భజంత్రీలు, వేదమంత్రాల నడుమ లక్ష్మీ నృసింహుని కళ్యాణాన్ని నిర్వహించారు.
కాకినాడ జిల్లా పీఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో సత్యదత్త వ్రతాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. ముందుగా మూలమూర్తులైన శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభ స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామివార్లకు అర్చకులు ప్రాతకాలమే అభిషేక ఆరాధనలు జరిపి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. తర్వాత భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రణమిల్లి అర్చకుల సూచనలతో సత్యదత్త వ్రతాలను జరుపుకుని ప్రసాదాలు స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న నాంపల్లిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వాతి నక్షత్ర వేడుకల్లో భాగంగా తొలుత స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి బలిహరణ కార్యక్రమం నిర్వహించారు. తర్వాత శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చూడ చక్కగా అలంకరించి ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను జరిపి భాజా భజంత్రీలు, వేదమంత్రాల నడుమ లక్ష్మీ నృసింహుని కళ్యాణాన్ని నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు 2026 కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. గత 2 సంవత్సరాల నుండి స్వామివారి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నృసింహ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన వీణానాద సమ్మేళనం భక్తులను ముగ్ధులను చేసింది. మీనాక్షి శ్రీనివాస్ నిర్వహణలో కళ్యాణి, హేమలత, ఉమాదేవి, ప్రశాంతిల శిష్య బృందాలు దాదాపు 108 మంది కళాకారులు ఈ వీణానాద సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.